అబ్బా. ఉద్యోగాలు ఇస్తాం, రుణాలు ఇస్తాం అంటారు. తీరా అక్కడికి వెళ్తే లంచం లంచం జనాల్ని పీడి చూదంటున్నారు. మనకున్న కొద్దిపాటి భూములు కూడా భూస్వాములు ఆక్రమిస్తున్నారు. అదేంటి అని అడిగితే మనని అలగతొక్కుతున్నారు. ఎంతకాలం ఈ బానిస బతుకు? రండి, మనందరం చేతులు కలుద్దాం, ప్రజల కోసం పోరాడదాం, ప్రజల కోసం జీవిద్దాం, ప్రజలను రక్షిద్దాం. అవును, అతను చెప్పిందంతా నిజమే. మా భూమిని భూస్వాములు ఆక్రమించడం వల్లేగా మా అమ్మ చనిపోయింది. మా నాన్న ఎన్నో కష్టాలు పడి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు. చివరికి నాకు ఈ ఉద్యోగం ఇవ్వడం కోసం మా నాన్న ఎంతోమంది కాళ్ళ వేళ పడ్డాడు. కానీ వాళ్ళు లంచాలు అడిగారు. ఇలా ఇంకెవ్వరికీ జరగకూడదు. ఏదో నాకు ఉద్యోగం వచ్చింది, నేను బాగున్నానని కాదు, నా చుట్టూ ఉన్న ప్రజలు కూడా బాగుండాలి. వాళ్ళు బాగుంటే నేను బాగుంటా, అందరం బాగుండాలి. ఎస్, ప్రజల కోసం జీవించాలి, ప్రజల కోసం పోరాడాలి, ప్రజల్ని రక్షించాలి. ఎస్, రక్షిస్తా రక్షిస్తా. ఎస్. రండి, మనందరం చేతులు కలుద్దాం, ప్రజల కోసం పోరాడదాం, ప్రజల కోసం జీవిద్దాం, ప్రజలను రక్షిద్దాం. వ్యాన్లో వస్తున్నారంట. మనోళ్ళు వాళ్ళ మీద అటాక్ చేయడానికి ప్లాన్ వేస్తున్నారు.
మనం తప్పు చేసాం రా వెంకట్, చాలా పెద్ద తప్పు చేసాం. తప్ప ఏంట్రా అది? అవునరా, మనం ఈ నక్సలిజంలో జాయిన్ అయ్యి చాలా పెద్ద తప్పు చేసాంరా. రేయ్, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? మనం ఎంచుకున్న జేయం కరెక్టేరా, కానీ వెళ్ళే రూటే కరెక్ట్ కాదు. రేయ్, నువ్వు సీరియస్గా చెప్తున్నావా, జోక్గా చెప్తున్నావా? సరే, నిన్ను కొన్ని అడుగుతా, చెప్తావా? సరిగ్గా చెప్పు. సరిగ్గా చెప్పాలి నువ్వు. మనం ఎవరి కోసం ఈ ఉద్యమం స్టార్ట్ చేసాం? ప్రజల కోసం. ఎవరికి సహాయం చేద్దాం అనుకుంటా? ప్రజల కోసం. కానీ ఎవరు నష్టపోతున్నారా? నష్టపోతున్నారా? ఇప్పుడు దాని గురించి ఎందుకురా మాట్లాడటం? నేను చెప్తా ఎవరు నష్టపోతున్నారో. సామాన్య ప్రజలు ఎవరి కోసం అయితే మనం పోరాటం స్టార్ట్ చేసామో, ఎవరికి సహాయం చేద్దామని అనుకుంటున్నామో వాళ్ళే నష్టపోతున్నారు. ఇక ఈ పోరాటం వల్ల ఏంట్రా ఉపయోగం చెప్పు? మనం ఏదో పోరాటం చేసి వాళ్ళని ఉద్ధరిస్తున్నాం అనుకుంటున్నాం. ఒక బస్సు వెళ్ళిద్ది, వ్యాన్ వెళ్ళిద్ది, అందులో ఉన్న 2 పోలీసులను చంపడానికి తగలెట్టేస్తాం బస్సుని. అందులో ఎంతోమంది వందల మంది జీవులు ఉంటారు. వాళ్ళు బలవుతున్నారా? మనం ఎవరి కోసం పోరాటం చేస్తున్నాం వాళ్ళే బలైతే ఇంక ఈ పోరాటానికి అర్థం ఏంట్రా? పోరాటం జరగాలి కాదన్నాం, కానీ కరెక్ట్ అయిన దారిలో జరగాలి. జరగనప్పుడు ఆ పోరాటానికి అర్థం లేదు, వ్యర్థం. నా తప్పు నేను తెలుసుకున్నాను రా. ఇంక ఈ నక్సలిజం అనే ఉచ్చులో నేను ఇంకుండలేను. ఈ నక్సలిజంను వదిలేస్తున్నా. పారిపోండి. చక్రి, ఆ గుహలోకి వెళ్ళమాకు, అక్కడ కూడా పోలీసులు ఉన్నారు. చక్రి చూసుకో. డాడీ, ఐఎమ్ సారీ డాడీ. నన్ను క్షమించండి డాడీ. మీ కోరికను తీర్చలేకపోయాను డాడీ. ఐఎమ్ సారీ డాడీ. ఐఎమ్ సారీ డాడీ. చక్రి, చక్రి లేవరా. లేవరా. చక్రి. అయిపోయిందిరా, అంతా అయిపోయిందిరా వెంకట్. చక్రి, మనం తప్పు చేసాంరా. నీకేం కాదురా రే. అర్థం చేసుకోలేదురా. అంతా అయిపోయింది. చక్రి, నీకేం కాదు, లేవరా రే. చూసుకోరా.
అన్యాయం చేస్తూ ప్రజల గుండెలో వీరు దోషులుగా నిలుస్తున్నారు. ప్రజల కోసం పోరాడాలి, ప్రజల కోసం జీవించాలి, ప్రజలను రక్షించాలి అన్న వీళ్ళ జయం సరైనదే. కానీ వీళ్ళు వెళ్ళే మార్గం సరైనదేనా?